ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఆ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఒకసారి కాల్ చేసుకోండి సార్. నెంబర్ చెప్పండి. నేను చేసుకుంటాయేనా? నెంబర్ చెప్పండి బ్రో. నేను చేసుకుంటాయేనా? ఎందుకు బ్రో? నెంబర్ చెప్పబోయా ఫస్ట్. ఇవ్వన్నా, ఫోన్ ఇచ్చేకేమైందన్నా? ఎందుకు భయం? ఒకసారి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు? నెంబర్ చెప్తేనే కాల్ చేస్తా బ్రో, లేకపోతే చేయండి. నువ్వు ఎవరితో చాట్ చేస్తున్నావు నేను చూడాలా? తప్పేముంది బ్రో నువ్వు ఫోన్ ఇచ్చేకి? నేను ఎవరితో చాట్ చేస్తే నీకేం అవసరం? ఎందుకు ఇవ్వడం లేదు అసలు? నువ్వు తప్పు చేస్తేనే కదా భయము. నీ బ్రెయిన్ పని చేస్తుందా? ఇవ్వన్నా, ఫోన్ ఇచ్చేకేమైందన్నా? ఎందుకు భయం? ఒకసారి ఇవ్వండి. కాదు, ఫోన్ ఇచ్చేంత అవసరం నేనేం మాట్లాడలేదు. ఫోన్ ఇవ్వండి అంతే. నా ఫోన్ నీకు చూపించే అవసరం నాకు లేదు. బండెక్కురా. మీ చెల్లెలు చేసుకోవడం మాకు ఇష్టమే అశోక్. మా పిల్లోడు ఇష్టపడినాడు, గ్యారెంటీ గా చేసుకుంటాము, డోంట్ వరీ. నీకు లోన్ పెట్టాను ఒక 5 lakhs. వాళ్ళు షూరిటీ సంతకం పడుతున్నారు. నీకు షాప్ ఉంది కాబట్టి నువ్వు షూరిటీ ఉంటే కొంచెం తొందరగా పని జరుగుతుంది. ఏముంది మచ్చా, చిన్న సొంతకమే కదా. పదం రేపు బ్యాంక్. వాడు నన్ను ఫాలో చేస్తూనే ఉన్నాడు రా. వాడు నన్ను ప్రతిరోజు ఫాలో అవుతున్నాడు రా. వానికి ఏం కావాలో నాకు అర్థమే కావట్లేదు. ఎవరిని అడుగుతా ఉండరా. బ్రో ఏం బ్రో నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు బ్రో? నిన్ను నేను ఫాలో కావడం స్వామి. వెళ్ళి పని చూసుకో. నేను నా పనే చూసుకుంటాను. ఇంకొకసారి నా కంటికి కనిపించావు అప్పుడు నీ పని చూడాల్సి వస్తుంది. ఏ నువ్వు నాకు చెప్తానే, నాకు అర్థం కాలేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో స్వామి. ఇంకొకసారి మళ్ళీ కనిపించావు అనుకో, మళ్ళీ ఎప్పుడు కనిపించావు. నీ అబ్బా, ఈరోజు నా చేతుల్లో చచ్చిపోతావు నువ్వు. ఎవర్రా లోపల? బయటికి రా. ఎవరు లోపల? బయటికి రా. ఎవరు సార్ మీరు? మీకు ఎవరు కావాలి సార్? జరుగు. మీకు ఎవరు కావాలి సార్? జరుగురా ఇట్లా. అసలు ఏం జరిగింది సార్? సార్ చేతి ఏంటి సార్ మీరు? అసలు ఏం జరిగింది సార్? అసలు ఎవరు మీరు? ఒక మనిషిని చెప్పి ఎంత పవర్గా మాట్లాడతారా నువ్వు? ఏంటి నేను చేశాను? చంపావు కాబట్టి వచ్చాను. ఒక మనిషిని చంపి ఫోన్ తెచ్చావు, ఆ ఫోనే నిన్ను పట్టించింది. సార్ ఒక నిమిషం, ఆ ఫోన్ గురించి చెప్పేది ఫస్ట్ పదరా. స్టేషన్ లో మాట్లాడుకున్నాం, పదా నువ్వు. అసలు ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు సార్. అసలు ఊళ్ళో ఏంటి సార్? పాస్పోర్ట్ కోసం నేను తిరుపతి వెళ్ళాను సార్. కావాలంటే మీరు ప్రూఫ్ చూపిస్తా చూడండి. డీటెయిల్స్ అని ఇక్కడ ఉన్నాయి. నేనేం చేయలేదు సార్. అనవసరంగా నన్ను మరి చేతికున్న రక్తం ఏంట్రా ఇది? అయ్యో సార్, ఒక డైలీ నన్ను ఇరిటేషన్ తెప్పిస్తా అంటే వాళ్ళ పైన కోపంతో కొట్టడానికి వెళ్ళాను సార్. వాడు కొంచెం దూరం వెళ్తే కనిపించలేదు. అక్కడ నుంచి ఒక చికెన్ మార్కెట్కి వెళ్ళాను. ఫ్రెష్ చికెన్ కావాలంటే నా కోసం వాళ్ళు కట్ చేశారు. అప్పుడు తను నా చేయికి బ్లడ్ తగిలింది. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. వచ్చే దారిలో ఫోన్ కనిపించేది, తీసుకొని ఇంటికి వచ్చాను అంతే. తర్వాత మీరు నన్ను తీసుకొని వచ్చేసారు. నువ్వు చెప్పింది నిజమైతే నేను వెళ్ళిపోవచ్చు. నేను ఫస్ట్ లోపలేంట్రా. కూర్చోరా కింద.
హలో సార్, పంపిస్తాను సార్. రేయ్, నేను పిలిచినప్పుడు వచ్చి నువ్వు సంతకం పెట్టి పోవాలా. తీసుకో ఫోన్. సారీ రా, స్టేషన్ కాడికి రాలేకపోయాను. సడన్గా ఫీవర్ వచ్చేసింది, అందుకే రాలేకపోయాను రా. పర్వాలేదురా. రే, ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పటి నుంచి ఎక్కడ వెళ్ళినా సరే నేను స్టేషన్కి ఎందుకు తీసుకెళ్ళాలి, స్టేషన్ ఎందుకు తీసుకెళ్ళాలని సావ దొబ్బేస్తున్నాను. అందుకే ప్రశాంతంగా బయట వచ్చి కూర్చున్నా. దాని అమ్మ ఒక్క రోజులో జీవితంలో అన్నీ మారిపోయారా. మంచి సంబంధం రా. నీ పైన మర్డర్ కేసు ఉంది, ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళతో సంబంధం కలుపుకోవడం ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళు మొహం మీద చెప్పేశారు రా. బ్యాంక్ షూట్ చూస్తున్న ఫ్రెండ్ కూడా కొద్ది రోజులతో చూద్దాం మా ఇంట్లో ప్రాబ్లంగా ఉందని చెప్పేసి షూట్ సంతకం పెట్టడానికి ఆలోచిస్తున్నాడు. నేను ఆ రోజు అక్కడ ఫోన్ తీసుకోకపోయింటే ఇదంతా జరగకపోతుండేరా. అయినా రింగ్ రోడ్లో మర్డర్ అయితే ఆ ఫోన్ మన ఇంటి దగ్గరికి ఎట్లా వచ్చిందిరా? సరేలే రా, వదిలేయి. బయటకు వచ్చేసావు కదా, అది చాలు. ఇంకా దెబ్బ తగిలిన వాడికి తెలుస్తుందిరా బాధ ఏంటో. నీకు ఎలా తెలుస్తుంది? మన ఇంటి దగ్గర పవన్ స్టూడియో వాళ్ళది సీసీ కెమెరా ఉందిరా, అందులో చూస్తే తెలుస్తుంది అసలు అక్కడికి ఫోన్ ఎలా వచ్చింది. ఏమైందిరా, తెలిసిందా ఏమన్నా? తెలిసిపోతారా ఇవ్వడం మార్కెట్కి వచ్చేసి. పోలీస్ స్టేషన్లో పోయి అప్పు చెప్తాం, పదరా. రేయ్, వదులురా వాణ్ణి, వదులురా వాణ్ణి, వదిలిపేవాణ్ణి. ఎందుకురా? ఏ సంబంధం లేని నన్ను ఒక్క రోజులోనే నా జీవితాన్ని తలకిందులు చేసావు. ఏం చేశారా నేను? లేదన్నా, ఆ రోజు మా ఇంటి దగ్గర తిరిగావు కదా, నా వైఫ్ కోసమే అనుకున్నా, అందుకే ఇదంతా చేశా. ఆ అనుమానాన్ని 10 రెట్లు చేసింది వీడే అన్నా, వీడే. రే, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఆ రోజు మా ఇంటి ముందర వెళ్ళినావు కదా, నీ మీద అనుమానం వచ్చి నేను ఫాలో అయినా. తర్వాత నీ ఫ్రెండ్ నన్ను కలిసి అనుమానం 10 రెట్లు చేశాడు. ఒకరోజు ఊరు బయటికి వెళ్ళానన్నా, మర్డర్ అయిందని తెలిసింది. మర్డర్ అయిన తాడికి వెళ్ళి చూస్తే ఒక మొబైల్ కనిపించిందన్న. ఎలా అయినా నేను ఈ కేసులో ఇరికించాలని ఆ మొబైల్ తీసుకున్నా. కరెక్ట్గా నువ్వు వచ్చే టైంకి చూసి మొబైల్ అక్కడ పెట్టానన్నా. నువ్వు ఆ మొబైల్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోయావు. ఆ తర్వాత మీ ఫ్రెండ్ ఫోన్ చేసి పోలీసులకు చెప్పాడన్నా నీ గురించి మొబైల్ తీసుకున్నావు. తర్వాత నీ బ్యాంక్ లోన్ క్యాన్సిల్ అయ్యేలా, మీ చెల్లి పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా మీ ఇద్దరు కలిసే చేసామన్నా. నాకు నిన్నే తెలిసిందన్నా, నా వైఫ్ కూడా నీ పేరు తెలియదని. ఎందుకు చేసావరా? ఎందుకు చేసావరా? నేనే చేశారా? అంతా నేనే చేశా. ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందిరా. నువ్వు సక్సెస్ఫుల్ గా ఉండవు అనేసి నన్ను కాదని నిన్ను ప్రేమిస్తుందిరా. అది నిన్ను ప్రేమిస్తుందని నీకు కూడా తెలియదురా. అది నీ సక్సెస్ ని చూసి ప్రేమిస్తుందిరా. నీ సక్సెస్ లేకుండా చేస్తే అది నిన్ను చీప్ గా చూసి వదిలేస్తుందని అందుకేరా ఇలా చేశా. వీటన్నిటికంటే బాధ ఏంటో తెలుసారా? ఎన్ని రోజులు స్నేహం విలువ తెలియని వాడితో స్నేహం చేసావు చూడు, దానికి బాధపడుతున్నా. స్నేహం పెరుగుతున్న మోసం చేసావు చూడు, దానికి బాధపడుతున్నా. ఎన్ని సంవత్సరాలు ఇలాంటి వాళ్ళతో స్నేహం చేశావు? ఏరా, కేసు డైవర్ట్ చేసి మీ సొంతాన్ని వాడుకుంటారా? అదరా. కొత్త ఏరియాలో తిరిగితే మన
చుట్టూ సమస్యలు వస్తాయని, రోడ్లో దొరికిన వస్తువు ఇంటికి తీసుకొస్తే అది సమస్యను కూడా తీసుకొస్తుందని, ఫ్రెండ్ కదా అని మన బలహీనతలన్నీ చెప్తే వాడు మనల్ని మోసం చేస్తాడని, ఇవన్నీ గుణపాఠాలే జీవితంలో